అప్పుడు పద్మావతి అమ్మవారు చెప్తారు, అడుగుతారు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి వీళ్ళిద్దరికి అంటే, అప్పుడు ఆయన రాజీ చేస్తాడు. రాజీ చేసి ఆ తుండీర రాజ్యాన్ని నారాయణవనము అదేమో వసుధానికి ఇచ్చి, తొండమనాడు అని ఉంది మనకి కాళహస్తి సైడ్, ఈ పక్కంతా తొండమాన్ చక్రవర్తికి ఇచ్చి, ఇంకా నేను కొండ మీదకి వస్తున్నాను తిరుమల, నేను అక్కడ మీరు గత జన్మలో ప్రతిష్ఠించిన శ్రీమన్నారాయణ విగ్రహం ఉంది, నా రూపం అర్చామూర్తి రూపం, అక్కడ ఉండి నేను ఆ రూపంలో ఉండి కలియుగంలో ధర్మం నెరవేరుస్తా, కలియుగంలో నేను భక్త పరిరక్షకునిగా, ఆపద్బాంధవునిగా, అడుగడుగు దండాల వాడిగా, ఆపద మొక్కుల వాడిగా, రకరకాల బిరుదులతో నా భక్తులందరినీ, నా మీద భక్తితో ప్రేమతో వచ్చిన వాళ్ళందరినీ నేను పరిరక్షిస్తాను, మోక్షం ఇస్తాను అని చెప్పి, నువ్వు నాకు అక్కడ ఒక ఆనంద నిలయం కట్టు అని చెప్తారు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయం కట్టిస్తారు స్వామికి.